రీసెంట్ గా మన విశాఖపట్నంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే. మన మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్. సో రేపు 17వ తారీఖు నుంచి ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అసలు మళ్ళీ మన కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారు? మనకు ఆల్రెడీ వైజాగ్ లో పాత ఎయిర్పోర్ట్ ఉంది. సో దీని కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టారు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలు అలాగే 3800 మీటర్లు రన్వే కలిగి ఉంది. సో దీనివల్ల లార్జ్ కార్గో ఫ్లైట్స్ అంటే పెద్ద ఫ్లైట్స్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ప్రెసెంట్ ఇది సంవత్సరానికి పర్ ఇయర్ 6 మిలియన్ అంటే 60 లక్షల జనాలు ప్యాసింజర్స్ వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూచర్ లో కూడా 40 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల మంది ప్యాసింజర్స్ పర్ ఇయర్ వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మన ఇండియన్ ర్యాంకింగ్స్ లో చూస్తే ఆల్మోస్ట్ 5వ ర్యాంక్. అంటే ఫస్ట్ ర్యాంక్ లో వచ్చి బై ల్యాండ్ నేను మాట్లాడి బై ల్యాండ్ అంటే ఎక్కువ ఎకరాల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చి మన తెలంగాణ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సెకండ్ వచ్చి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ వచ్చి 5500 ఎకరాలు. అలాగే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి 5100 ఎకరం. మూడోది వచ్చి మన బెంగళూరు కెంపెగౌడ కర్ణాటక, అది వచ్చి 4000 ఎకరాలు ఉంది. సో ఫోర్త్ వచ్చి ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, అది గుజరాత్ లో జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 3500. అండ్ ఫిఫ్త్ వచ్చి మనదే భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చి 2500 ఎకరాలు ఉంది. సో మనది వచ్చి 5th ప్లేస్ ఆల్మోస్ట్ ఇండియన్ ర్యాంకింగ్స్ లో బై ల్యాండ్. సో అసలు ఈ కొత్త ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏంటి? మనకు ఆల్రెడీ వైజాగ్ లో పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఒకసారి ఆ పాత ఎయిర్పోర్ట్ ఏంటి, దాని చరిత్ర ఏంటి అనేది చూద్దాం. సో మన పాత ఎయిర్పోర్ట్ తీసుకుంటే కనుక మనకు వచ్చి అది 1942-45. సో వరల్డ్ వార్ 2 రెండో ప్రపంచ యుద్ధంలో దాన్ని సో సోల్జర్స్ అవసరాల కోసం సైనికుల అవసరాల కోసం దాన్ని నిర్మించడం జరిగింది. సో దాన్ని ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధంలో 1942-45 టైంలో సో రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేవాళ్ళు దాన్ని నిర్మించారు. సో తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది, మనకి స్వాతంత్రం వచ్చింది. తర్వాత దీన్ని ఆ ఎయిర్పోర్ట్ అలాగే ఉంచిన 1962 దాన్ని సివిల్ ఏవియేషన్ కోసం యూజ్ చేయడం జరిగింది. అంటే వైజాగ్ పెరుగుతుంది కాబట్టి సో 1962లో దాన్ని సివిల్ ఏవియేషన్ కోసం మనం మళ్ళీ గవర్నమెంట్ దాన్ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 1972లో ఐఎన్ఎస్ డేగా అందులో పార్ట్ అయింది. సో ఈ ఐఎన్ఎస్ డేగా మళ్ళీ అది ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం ఆ ఎయిర్ స్ట్రైప్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో వరల్డ్ వార్ 2లో మిలిటరీ బేసిస్ కోసమే దాన్ని తీసుకున్నారు. సో దానికోసమని మళ్ళీ 1972 అరౌండ్ మళ్ళీ ఐఎన్ఎస్ డేగా తీసుకోవడం జరిగింది. ఐఎన్ఎస్ డేగా అంటే మీకు తెలిసిందే ఇండియన్ నేవల్ షిప్. సో డాగ్ అనేది ఎయిర్ బేస్. సో వాళ్ళు మళ్ళీ దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ ఐఎన్ఎస్ డేగా అనేది మనకి 1991లో అఫీషియల్ గా దీంట్లో పార్ట్ అయింది. సో మీరు చూసుకుంటే మనకి 1976లో ఓవరాల్ ఆల్ కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి తిరగడం జరిగింది మనకి ఏదైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందో. మళ్ళీ మనకి 2007-2009 టైంలో మనకి ప్రీమియర్ రన్వే కొంచెం ఎన్లార్జ్మెంట్ చేయడం అన్ని చేశారు. సో మనకి ఇది ఎందుకు కొత్త ఎయిర్పోర్ట్ రావాల్సి వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు చెప్పారు. మొదటగా మనం ఎయిర్పోర్ట్ ని ఎక్స్టెండ్ చేయలేం, ఎందుకంటే ఇది మనకి మిలిటరీ నేవీ ప్లస్ కమర్షియల్ ఇద్దరు కలిపి వాడుతున్నారు. సో దీన్ని కొన్ని సెక్యూరిటీస్ రీజన్స్ గా దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి మనకు సరిపోవట్లేదు. మనకు చూస్తే ప్యాసింజర్స్ అనేది ర్యాపిడ్ గా పెరుగుతుంది. మనం ఏరియా వైజ్ గా చూసుకుంటే ప్రెసెంట్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి 350 ఎకరాలు. సో మనకి రన్వే వచ్చి ప్రెసెంట్ మనకి 2 రన్వేలు ఉన్నాయి. అందులో ఒక రన్వే వచ్చి 3000 మీటర్లు అంటే 3 కిలోమీటర్స్ ఉంది, అది కమర్షియల్ ఫ్లైట్స్ యూజ్ చేస్తున్నారు. రెండోది వచ్చి నేవీ వాళ్ళు కూడా యూజ్ చేసే రన్వే. మీకు అందులో మ్యాప్ లో చూస్తే పైన మ్యాప్ లో చూస్తే కనుక నేవీ వాళ్ళు యూజ్ చేసేది ఇంకో రన్వే ఉంది, అది వచ్చి 2 కిలోమీటర్లు లైక్ 2000 మీటర్స్ అరౌండ్ 1800 నుంచి 2000 మీటర్లు ఉంటుంది. సో బట్ అఫీషియల్ గా రికార్డ్స్ 1800 మీటర్స్ ఎంతో. సో టూ రన్వేస్ ఉన్నాయి, ఒకటి వచ్చి 3 కిలోమీటర్స్ ఉంది 3000 మీటర్స్ 3050 మీటర్స్ అరౌండ్. రెండోది వచ్చి 2 కిలోమీటర్స్ 2000 మీటర్స్ ఉంది. సో మనకి 2 రన్వేస్. ఇంకా రన్వే పెంచాలి, లైక్ లార్జ్ కార్గో ఏరోప్లేన్స్ రావాలి అంటే అది సరిపోదు, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. అలాగే మన ఇయర్లీ చూసుకుంటే ఓన్లీ 3 మిలియన్ మాత్రమే అంటే 30 లక్షల ప్యాసింజర్స్ మాత్రమే వెళ్లే విధంగా మనకి ప్రెసెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది. బట్ మనకి కొత్త ఎయిర్పోర్ట్ చూసుకుంటే 6 మిలియన్, అలాగే ఇన్ ఫ్యూచర్ లో 40 మిలియన్. సో లైక్ 60 లక్షల నుంచి 4 కోట్లు. ప్రెసెంట్ మనకున్న ఎయిర్పోర్ట్ అయితే ఓన్లీ 30 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇంకోటి సెక్యూరిటీ రీజన్స్, మనకి ఆల్రెడీ ఆర్మీ మిలిటరీ బేసెస్ ప్లస్ కమర్షియల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్స్ రెండు కలిపి వాడడం వల్ల కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్స్టెండ్ చేయడం కూడా మనకు అవటం లేదు. ఇంకా వచ్చి నైట్ టైమ్ స్లాట్స్ చాలా తక్కువ. అంటే ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలన్నా సరే ఏదైనా రావాలన్నా సరే నైట్ టైమ్ స్లాట్స్ మనకు చాలా తక్కువగా ఇస్తున్నారు. సో దానివల్ల మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలన్న కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అది కూడా ఒక రీజన్. మెయిన్ నైట్ స్లాట్స్, ల్యాండ్, రన్ ఎక్స్టెన్షన్
అండ్ ప్యాసింజర్స్ సరిపోవట్లేదు. ప్రజెంట్ కరెంట్ లెవెల్ 3 మిలియన్. సో మనకి ఆల్రెడీ పెరుగుతున్నారు. కొత్త ఎయిర్పోర్ట్ వచ్చి మనకి 6 మిలియన్ ఉంది. అండ్ పార్కింగ్ కూడా బాగా లిమిటెడ్ పార్కింగ్, మనకి పార్కింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ సిటీ మధ్యలో ఉంది. సో దానివల్ల మనకు కొంచెం ఇంకొంచెం ఉంది. ఇదైతే ప్రజెంట్ మన కొత్త ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసిందే 50 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఫ్యూచర్ లో అది ఇంకా పెరుగుతుంది. పెరుగుతున్న సిటీతో పాటు అది కూడా ఇంకా పెరుగుతుంది. మీరు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. సో అదే ఇండియా ర్యాంకింగ్ లో కూడా ఫస్ట్ ఎయిర్పోర్ట్. ఆల్మోస్ట్ 5,500 ఎకరాలతో అదే ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉంది ల్యాండ్ త్రూ ల్యాండ్. మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి ఫుల్లీ సివిల్ ఎయిర్పోర్ట్ కాదు. నావీ వాళ్ళు మనం కలిపి కాదు, నావీ వాళ్ళు సివిల్ ఏవియేషన్ వాళ్ళు కలిపి వాడుతున్నారు కాబట్టి సో ఇది ఒక ప్రాబ్లం. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, సెక్యూరిటీ రీజన్స్. సో ఇవన్నీ చూసుకొని మనకి కొత్త ఎయిర్పోర్ట్ అనేది వచ్చింది. సో ముందు ముందు నాకు తెలిసి ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా నావీ వాళ్ళకి వదిలేయడం జరుగుతుంది. సో వాళ్ళ టోటల్ కి డిఫెన్స్ పర్పస్ గా వాళ్ళు వాడతారు. మనకు వచ్చి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో వచ్చి ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా సైనిక నియంత్రణలో ఉంటుంది. మనకు వచ్చి కొత్త భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, 2,700 ఎకరాలు, ఆల్మోస్ట్ 5th ప్లేస్ ల్యాండ్ ద్వారా చూసుకుంటే. మనకి కార్గో ప్లేన్స్ ఏంటి ఆల్మోస్ట్ 40 మిలియన్, అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వచ్చేలాగా ఇయర్లీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. కరెంట్ అయితే మనకి 6 మిలియన్ ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఆగస్ట్ 17th నుంచి మనకి కంటిన్యూస్ ఫ్లైట్స్ వస్తాయి. ఆగస్ట్ 16th తో మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి క్లోజ్ అవుతుంది. సో ఇవి వచ్చి పాత ఎయిర్పోర్ట్ కి కొత్త ఎయిర్పోర్ట్ కి ఉన్న వ్యత్యాసం. సో దీని వల్ల మనకి కొత్త ఎయిర్పోర్ట్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ మన ఆంధ్రలో ఇంకా చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కంపేర్ టు తెలంగాణ చూసుకుంటే తెలంగాణకు ఉన్నది ఒకటే ఒక ఎయిర్పోర్ట్. మనకైతే చాలా ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. నాకు ఆల్మోస్ట్ విశాఖపట్నం, కడప, కర్నూలు, పుట్టపర్తి, విజయవాడ, రాజమండ్రి, సో ఆల్మోస్ట్ 8 ఎయిర్పోర్ట్స్ అన్నా ఉన్నట్టున్నాయి మనకి. సో నాకు ఇంకా ఎయిర్పోర్ట్స్ అవసరం లేదు. సో ఉన్నవి ఇంకా డెవలప్ చేస్తే సరిపోతుంది. 17th నుంచి మనకు ఫుల్ అండ్ ఫ్లెజ్డ్ గా ఫ్లైట్స్ తిరగడం జరుగుతుంది. 16th ఇక్కడ ఆపేస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.